వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసులో తను తప్పించుకోవాలని తను తప్పు చేసినప్పుడు కూడా నాకేం తెలియదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరి నువ్వెందుకు ఉల్టా తిరుగుతున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేదా నీకు ఇస్తాన ప్యాకేజ్ చేయలేదా, లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతోటి ఫోన్ చేపించు గీతారెడ్డితోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్యను సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితోటి గీతారెడ్డితోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తితో. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.